పవన్ కళ్యాణ్ గారు నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకే కానీ ఒక గట్టి కౌంటర్ అయితే వేయడం జరిగింది. అదేంటి అనంటే నిన్న ఆయన వేడుకల్లో మాట్లాడుతుండేటప్పుడు ముఖ్యంగా ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళు గెలిచినప్పుడు మనం ఎక్కడా కూడా ఎన్నికల చోరీ జరిగింది, ఓట్ల చోరీ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్లు అని చెప్పి మనం ఎక్కడా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ మనం ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన ఎక్కువగా తీసుకురాలేదు. కానీ ఈరోజు వాళ్ళు ఓడిపోయేటప్పటికి మాటి మాటికి కూడా నాయకులు కానీ అధినాయకుడు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మీడియా ముందుకొచ్చి ఇష్టానుసారంగా ఈవీఎం ఓట్ల చోరీ జరిగిందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు గుర్తించలేకపోతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఇది ఎలా ఉందనంటే చాలా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి మనం కొంత వివరణలోకి వెళ్తే గతంలో 2019లో 151 స్థానాలు వైసీపీ గెలిచినప్పుడు గతంలో ఎక్కడ కూడా ఈవీఎంల ద్వారా గెలిచారనో లేకపోతే ఓట్ల చోరీ ద్వారా గెలిచారని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. పెద్దగా ఏదో 1-2 సందర్భాల్లో వాళ్ళు డిస్కషన్లో ఉండొచ్చేమో కానీ మీడియా ముందుకు వచ్చే కానీ మీడియాలో పబ్లిసిటీ చేసే విధంగా కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధంగా కానీ ఎక్కడా కూడా వాటి ప్రస్తావన అనేది రాలేదు. 5 ఏళ్ళు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కానీ ఎంత అరాచకమైన పాలన జరిగినా కానీ వాళ్ళు భరించుకుంటూ వచ్చారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం మారడం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే 2024లో ప్రభుత్వం అనేది మారిందో వాళ్ళు చేసిన తప్పిదాలు గత 5 ఏళ్లలో వాళ్ళు ఎంత దారుణంగా పరిపాలించారు, వాళ్ళ మైనస్లు ఏంటనేవి గుర్తించడం మానేసి ఎంతసేపు కూడా దొంగ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ దీనికి పూర్తిగా ఒక చిన్న వివరణ చూసుకుంటే 2014 ఎన్నికల్లో అప్పటి ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా నా మద్దతుదారులు అందరూ కూడా టీడీపీకి బీజేపీకి ఓటేయండి అని చెప్పి ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దాదాపుగా 100కు పైగా స్థానాలు అనేవి 2014లో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ 2019 వచ్చేసరికి ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేయడంతో అంటే పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారు, చంద్రబాబు విడిగా పోటీ చేశారు, బీజేపీ విడిగా పోటీ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముందు నుంచి కూడా ఆయన సింగిల్గానే వెళ్తున్నారు, సింగిల్గానే పోటీ చేయడం జరుగుతుంది. 2014లో ఆయనకి దాదాపుగా 67 స్థానాల వరకు వచ్చినాయి. 2019కి వచ్చేటప్పటికి ఇక్కడ సింగిల్గా పోటీ చేసేటప్పటికి ఓట్ అనేది చీలిపోయి ఓట్ స్ప్లిట్టింగ్లో ఎక్కువ శాతం అనేది ఈయనకి బెనిఫిట్ అవడంతో 151 స్థానాలు గెలిచారు. ఇక్కడ మళ్ళీ 2024కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసేటప్పటికి ఇక్కడ ఈ ఓట్ల స్ప్లిట్టింగ్ అనేది అంటే ఏదైతే ఓట్లు చీలిపోయినాయో ఆ చీలిపోయిన ఓట్లన్నీ కూడా మళ్ళీ ఏకమయ్యేసరికి వీళ్ళకి మెజారిటీ వచ్చినాయి. వీళ్ళకి 164 స్థానాలు వచ్చినాయి. పైగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఇంత మెజారిటీ రావడానికి కూడా ఒకవైపు కారణం ఏంటంటే వైసీపీ గత 5 ఏళ్ల పరిపాలనలో చాలా దారుణాలు జరిగాయి అనేది వాస్తవం. అది అందరూ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్నికలు ఇంకొక 10-15 రోజులు ఉందనగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి మా భూములు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పేర్లు ఉంటాయి, ఆయన ఆధీనంలో ఉంటాయి అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి ఎన్నికల ముందు ఒక వార్త అయితే విపరీతంగా ప్రచారం జరిగింది. దానివల్ల కూడా విపరీతంగా ఇంపాక్ట్ అయితే కొట్టిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇలా 100 రకాల కారణాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని కొన్ని సందర్భాల్లో తిట్టడాలు ఇవి రకరకాలుగా ఏవైతే ఉన్నాయో తనని దూషించడాలు, మంత్రులందరూ కూడా బూతులు తిట్టడాలు, ఇష్టానుసారంగా ప్రవర్తించడాలు, అవినీతి అక్రమాలు ఇలా రకరకాలుగా ఏవైతే వాళ్ళు 5 ఏళ్ల పరిపాలన అడ్డంగా పెట్టుకొని ఎన్నో దారుణాలు చేయబట్టి అక్కడ సగం ఓట్లు అనేవి చీలిపోయింది వైసీపీకి. ఆ ఓట్లు అనేవి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేశాడో అప్పుడు మెజారిటీ వచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ 164 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలిస్తే ఇందులో దాదాపుగా 87 స్థానాలకు పైగా కేవలం 10,000 మెజారిటీ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కలవడం వల్ల ఆ 10,000 మెజారిటీ ఎడ్జ్లో ఈ 87 మంది కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు గెలిచారు. అదే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తుంటే ఈ 10,000 మెజారిటీలో వచ్చిన 87 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ అవుతున్నాం. ఆ 87 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 స్థానాలు కలుపుకుంటే ఎంత తక్కువ లేదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 97-98 స్థానాలతో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి 2014లో ఎవరెవరు కలిసి పోటీ చేశారు, ఎంత ఓట్ షేర్ వచ్చింది, ఎవరికి బెనిఫిట్ అయింది, 2019లో ఎవరెవరు విడివిడిగా పోటీ చేశారు, ఎవరికి ఎంత ఓట్ శాతం ఉంది, ఆ ఓట్ అనేది ఎవరికి బెనిఫిట్ అయ్యింది, 2024లో కలిసి పోటీ చేసినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు ఎంత ఓట్ షేర్ అనేది పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓట్ షేర్ అనేది పడ్డాది, అందులో 87 మంది ఎమ్మెల్యేలు 10,000 మెజారిటీతో ఎంతమంది గెలిచారు అనేది ఒక్కసారి క్లారిటీగా
మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి గూగుల్లో రావడం జరుగుద్ది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్వరూ కూడా చూడడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఓట్ల చోరీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కౌంటర్ వేయడం అయితే జరిగింది. ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. రేపొద్దున్న ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మళ్ళీ మేము అదే విధంగా మాట్లాడితే మీకెలా అనిపిస్తుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గాని, వైసీపీ నాయకులకైతే 2 చురకలు వేయడం అయితే జరిగింది. మరి దీని మీద ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది మనం అయితే చూడాలి.